మనం కష్టపడి సంపాదించిన జీతం హ్మ్. ఒకేసారి సగం మాయమైపోతే ఎలా ఉంటుంది? హ్మ్. బేసిక్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చే చాలామంది కొత్తవాళ్ల పరిస్థితి ఇదే. అవును, నిజమే. అంటే రాత్రికి రాత్రే లక్షాధికారులైపోవాలనే ఒక ఆశ ఉంటుంది కదా. రైట్. ఈనాటి మన డీప్ డైవ్ లక్ష్యం కూడా అదే. అంటే ట్రేడింగ్ అనేది ఒక రకంగా ఈత నేర్చుకోవడం లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ. పుస్తకాలు చదివి ఈత నేర్చుకోలేం. ఖచ్చితంగా నీళ్లలో దిగాల్సిందే. అలా అని ఏమాత్రం అవగాహన లేకుండా ఏకంగా సముద్రంలో దూకేకూడదు కదా. హ్మ్. సో ఈ డీప్ డ్రైవ్లో ఒక ఉద్యోగం చేసుకుంటూనే ఆ, ట్రేడింగ్ ఎలా నేర్చుకోవాలి అనే విషయాలను లోతుగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఏంటంటే ఇక్కడ మొదటి రోజు నుండే లాభాలు సంపాదించాలనే తొందర చాలా ఎక్కువ ఉంటుంది. యా, అది చాలా కామన్. హ్మ్. ఆ లాభాలను స్థిరంగా రాబట్టడానికి కావలసిన క్రమశిక్షణ చాలా తక్కువ మందిలో ఉంటుంది. బేసిక్గా క్రమశిక్షణ లేని ట్రేడింగ్ వలన మన మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. కరెక్ట్. అయితే ఇప్పుడు మనం నీళ్లలో దిగే ఉందే ఆ, అసలు ఈత నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో వాస్తవంగా మాట్లాడుకుందాం. అవును, అది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామంది 2-3 నెలలు చార్ట్లు చూసేసి ఎక్స్పర్ట్ అయిపోయాము అని ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఒక 10 ట్రేడ్స్ చేయగానే అంతా వచ్చేసింది అనుకుంటారు. కానీ అదొక పెద్ద అపోహ. స్టాక్ మార్కెట్లో ఎవరూ ఎప్పటికీ సంపూర్ణ నిపుణులు కాలేరు. మార్కెట్ పోకడలను, ఆ సైకాలజీని మన బ్రెయిన్ అబ్జార్బ్ చేసుకోవడానికి కనీసం 2-3 సంవత్సరాల సమయం పడుతుంది. ఒక్క నిమిషం ఇక్కడ 2-3 సంవత్సరాల అంటే కొత్తగా నేర్చుకునే వారికి ఇదొక పెద్ద డౌట్ రావచ్చు. అవును. అదొక డిగ్రీ కోర్సులాగా ఉంది. కేవలం ఆ స్క్రీన్ మీద కనిపించే గీతలు, క్యాండిల్స్ అర్థం చేసుకోవడానికి 3 ఏళ్ల సమయం అవసరమా? అంటే ఆ స్క్రీన్ మీద కనిపించేవి కేవలం గీతలు కాదు. ఆ చాట్ల వెనుక లక్షలాది మనుషుల భావోద్వేగాలుంటాయి. వాళ్ల భయం, వాళ్ల అత్యాశ అన్నీ ఉంటాయి. రైట్. అంటే హ్యూమన్ సైకాలజీ అన్నమాట. అవును. ఈ మార్కెట్ సైకలాజీని జీర్ణించుకోవడం రాత్రికి రాత్రే రాదు. ముఖ్యంగా బయట మార్కెట్లో జరిగే అనవసరపు శబ్దాలను, అంటే మార్కెట్ నాయిస్ అంటాం కదా, దాన్ని ఫిల్టర్ చేయడం అలవాటు కావాలి. ఈ నాయిస్ ఫిల్టరింగ్ అంటే ఏంటో కాస్త సింపుల్గా చెబుదామా? ఎలాగంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి బ్రేకింగ్ న్యూస్కి మార్కెట్ పడిపోదు. ఏదో చిన్న నెగటివ్ వార్త రాగానే ఒక పెద్ద పానిక్ క్రియేట్ అవుతుంది. యా, అందరూ భయపడి అమ్మేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ కంపెనీ మూలాలు స్ట్రాంగ్గా ఉంటే 2 రోజుల తర్వాత ఆ స్టాక్ మళ్లీ మామూలు స్థితికొస్తుంది. ఏ వార్తకు స్టాక్ నిజంగా పడుతుందో తెలుసుకోవాలంటే కనీసం 3 ఏళ్ల పాటు ఆ వాతావరణంలో ఉండాలి. ఓహో, అంటే ఆ పానిక్ వాతావరణంలో కూడా స్థిరంగా ఆలోచించే స్థాయికి రావాలన్నమాట. కరెక్ట్. ఆ సమయం ఇవ్వకుండా ఎక్స్పర్ట్ అయిపోవాలనుకోవడం వల్లే ఎక్కువమంది నష్టపోతుంటారు. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న. ట్రేడింగ్ నేర్చుకోవడానికి 3 ఏళ్లు పడుతుంది కాబట్టి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి రోజంతా స్క్రీన్ల ముందు కూర్చోవాలా? అస్సలు కాదు. ట్రేడింగ్ కోసం ఉద్యోగాన్ని ఎప్పుడూ వదలకూడదు. మనకు ఆ ఉద్యోగం ద్వారా వచ్చే నెలవారీ ఆదాయం ఉంటేనే ట్రేడింగ్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలం. లేకపోతే ఈరోజు డబ్బు రాకపోతే ఇల్లు గడవదు అనే ప్రెషర్ పడుతుంది కదా. ఖచ్చితంగా. ఆ ఒత్తిడిలో తీసుకునే ప్రతి నిర్ణయం తప్పే అవుతుంది. అందుకే ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. కానీ రోజంతా ఆఫీస్ పనులతో అలసిపోయి వచ్చే ఉద్యోగస్తులు అసలు ట్రేడింగ్ నేర్చుకోవడానికి సమయం ఎలా కేటాయించాలి? ఇక్కడే మనకు 1 అవర్ రూల్, అంటే 1 గంట నియమం చాలా ఉపయోగపడుతుంది. 1 అవర్ రూల్ అంటే ఎలా? అంటే రాత్రి భోజనం అయ్యాక టీవీ, నెట్ఫ్లిక్స్ అన్నీ కట్టేసి కేవలం ఒకే 1 గంట మార్కెట్ చార్ట్లు విశ్లేషించాలి. అంతకు మించి 1 నిమిషం కూడా ఎక్కువ అవసరం లేదు. ఓ, ఒక డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లాగా అన్నమాట. ఆ 1 గంట ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చూడాలి. అవును. కానీ ఆ గంటలో వందలాది స్టాక్స్ చూడాలంటే కష్టం కదా. వందల కొద్ది చూడాల్సిన పనే లేదు. నిఫ్టీ 50లో ఉన్న టాప్ కంపెనీల చార్ట్సు లేదా మనకు తెలిసిన ఒక 15 స్టాక్స్ మాత్రమే ఓపెన్ చేయాలి. ఓకే, ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు స్టాక్ ఎలా కదిలింది, వాల్యూమ్ ఎలా ఉంది అని గమనించి మరుసటి రోజుకి కేవలం ఒక 3-4 మంచి స్టాక్స్ను ఎంచుకోవాలి. రైట్. రాత్రి అనాలిసిస్ చేశాం. మరుసటి రోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆవేశపడి మన దగ్గరున్న డబ్బంతా అందులో పెట్టేయాలా? అస్సలు పెట్టకూడదు. ఇక్కడే మనం 5 షేర్ల వ్యూహం పాటించాలి. ప్రాక్టీస్ కోసం కేవలం 5 షేర్లు మాత్రమే కొనాలి. కేవలం 5 షేర్లు మాత్రమేనా? దానివల్ల మహా అయితే 10 రూపాయల లాభం వస్తుంది. దానికోసం అంత ఎనాలిసిస్ ఎందుకు? టైం వేస్ట్ కదా. కాదు, ఇక్కడ లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించడం.
థియరీ ఎంత చదివినా సొంత డబ్బు పెట్టినప్పుడే సైకాలజీ అర్థమవుతుంది. రైట్. ఆ 5 షేర్లు కొని ఆఫీస్లో లంచ్ టైంలో అది ఎలా కదులుతుందో ట్రాక్ చేయాలి. ఈ ప్రాసెస్లో తప్పక పాటించాల్సింది స్టాప్ లాస్. ఒక్క నిమిషం. ఈ స్టాప్ లాస్ అంటే బండికి బ్రేక్ లేసినట్లా కొత్త వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారా? సరిగ్గా అదే. మనం 100 రూపాయల దగ్గర షేర్ కొని నా అనాలిసిస్ తప్పైతే 5 రూపాయల నష్టం మాత్రమే భరించగలను అని 95 దగ్గర కండిషన్ పెడతాం. ఓహో, అంటే 95కి రాగానే ఆటోమేటిక్గా అమ్ముడైపోతాయన్నమాట. అవును. దీనివల్ల పెద్ద నష్టం రాదు. మనం స్క్రీన్ చూడకపోయినా ఈ బ్రేక్ మనల్ని కాపాడుతుంది. ఒకవేళ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయి నష్టం వస్తే ఆ తర్వాత ఏం చేయాలి? ఆ రోజుకి ట్రేడింగ్ ఆపేసి ఆఫీస్ పని చూసుకోవాలి. సాయంత్రం ఇంటికొచ్చాక ఎందుకు లాస్ వచ్చింది అని అనలైజ్ చేసుకోవాలి. ఆ అనాలిసిస్ ముఖ్యం. నెల మొత్తం 5 షేర్లతో ట్రేడ్ చేసినా ఆ మహాలైతే 500 నష్టమొస్తుంది. కాని దానివల్ల నేర్చుకునే గుణపాఠం కోట్లు పెట్టినా రాదు. నిజమే. ఇది వినడానికి చాలా లాజికల్గా, సురక్షితంగా అనిపిస్తోంది. కానీ చాలా మంది మార్కెట్లోకి రాగానే లక్షల్లో నష్టపోతుంటారు. వాళ్లను దెబ్బతీసే ఆ చీకటి గుహ ఏంటి? చీకటి గుహ పేరే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్. కొత్తగా వచ్చేవారు 5,000 పెట్టుబడితో వెంటనే 5,000 లాభం చూడాలనే అత్యాశతోటి వెళ్తారు. అంటే సైకిల్ తొక్కడం రాని వ్యక్తి ఫార్ములా 1 కారు నడపడం లాంటిది అంటారే, అదేనా? ఎగ్జాక్ట్లీ. ఆ ఫార్ములా 1 కారుకి వేగాన్నిచ్చేది లెవరేజ్. అంటే తక్కువ డబ్బుతో మార్కెట్ నుండి అప్పు తీసుకుని పెద్ద ట్రేడ్ చేయడం. అది చాలా రిస్క్ కదా? అవును. 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు వస్తువును కంట్రోల్ చేస్తాం. లాభం వస్తే 100% వస్తుంది. కాని స్టాక్ వ్యతిరేకంగా కదిలితే ఆ 10 రూపాయలు జీరో అయిపోతుంది. పైగా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటే బ్రేకులు లేకుండా వెళ్ళి గోడకి గుద్దుకోవడమే. దీనివల్ల జీతమంతా పోతుంది గదా. మరి సురక్షితమైన దారేంటి? మొదటి 6 నెలలు కేవలం క్యాష్ మార్కెట్లో మాత్రమే ట్రేడింగ్ చేయాలి. మన దగ్గరున్న 100 రూపాయలు పెట్టి అసలైన షేర్ కొంటాం. ఎవరి దగ్గర అప్పు తీసుకోం. అప్పుడు దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు కదా? అస్సలుండదు. మార్కెట్ కింద పడినా మళ్లీ పెరిగే వరకు సంవత్సరాల పాటు హోల్డ్ చేయొచ్చు. మన దగ్గర డబ్బు ఉంటేనే రేపు ఇంకో అవకాశం దొరుకుతుంది. మూలధనాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. రైట్. కానీ నష్టాలు రాగానే కొంతమంది మార్కెట్ని బ్లేమ్ చేస్తారు. లేదా ఏదో సీక్రెట్ ఫార్ములా ఉందని కొత్త కోర్సుల కోసం వెతుకుతారు. అదొక పెద్ద సైకలాజికల్ ట్రాప్. మార్కెట్లో సీక్రెట్ ఫార్ములాలు ఏమీ ఉండవు. మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ని, అంటే సపోర్ట్, రెసిస్టెన్స్ లాంటి వాటిని ప్రాక్టీస్ చేయడమే అసలైన రహస్యం. ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ ఎలా పనిచేస్తాయో సింపుల్గా వివరిస్తారా? బేసిక్గా సపోర్ట్ అంటే నేల లాంటిది. రెసిస్టెన్స్ అంటే పైకప్పు లాంటిది. బంతిని నేలకేసి కొడితే పైకి లేస్తుంది కదా. స్టాక్ ప్రైస్ కిందకి పడి సపోర్ట్ దగ్గర మళ్లీ పైకి లేస్తుంది. అక్కడ కొనేవాళ్లు ఎక్కువ అవుతారు కాబట్టి. కరెక్ట్. అలాగే పైకి వెళ్ళాక అమ్మేవాళ్లు ఎక్కువై కిందకి పడుతుంది. దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఎన్ని థియరీలు నేర్చుకున్నా ఎగ్జిక్యూషన్ లేకుండా వృధానే. అంటే ఆచరణ ముఖ్యం. మన ఈ డీప్ డైవ్లో చాలా ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుకున్నాం. అవును. 2-3 ఏళ్ల సమయం పడుతుందనే వాస్తవం, రాత్రిపూట 1 గంట దినచర్య, అలాగే 5 షేర్ల వ్యూహం, ఆప్షన్స్కి దూరంగా ఉండటం, ఇవన్నీ ఒక కొత్త ట్రేడర్కి స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేస్తాయనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా. ట్రేడింగ్ అనేది కేవలం డబ్బులు ప్రింట్ చేసే యంత్రం కాదు. మనలోని అత్యాశను, భయాన్ని కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన క్రమశిక్షణా మార్గం. మనం మన ఎమోషన్స్ని జయించగలిగితేనే మార్కెట్లో నిలబడతాం. చాలా కరెక్ట్గా చెప్పారు. ఫైనల్గా నాకనిపిస్తున్న ముగింపు ఆలోచన ఏంటంటే, ఈ నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని, ఇలా నష్టాలను అంగీకరించి ముందుకు సాగే క్రమశిక్షణను మన జీవితంలోని ఇతర పరిస్థితులకు కూడా అన్వయిస్తే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. అదే కదా. కెరీర్లో వచ్చే సవాళ్లకు లేదా పర్సనల్ లైఫ్లో వచ్చే సమస్యలకు కూడా ఈ ఓపికను జోడిస్తే మన జీవితాలు ఇంకెంత ప్రశాంతంగా మారతాయో కదా. ఒకసారి ఆలోచించండి.